నారదుడి పేరు ప్రస్తావించని హిందూ పురాణం లేదు. నారదుడు లేదా నారద మహర్షిని కలహప్రియుడు, కలహభోజనుడు అంటారు. పిల్లలు కూడా గుర్తుపడతారు. తలపై చిన్న కొప్పు, అందులో పూలు, మెడలో దండ, చేతిలో చిడతలు, మహతి మీచుగా మాటిమాటికి నారాయణ మంత్రం జపించడం. ఇది నారదుని తీరు. పురాణ ప్రాంతాల్లో నారదుని గుర్తుపట్టడం ఎంత తేలికో అర్థం చేసుకోవడం అంత కష్టం. అష్టాదశ పురాణాలు, రామాయణ, మహాభారతాల్లోనూ నారదుడి పాత్ర గురించి వివరించారు బ్రహ్మ. సరస్వతి కుమారుడైన నారదుడు త్రిలోక సంచారి. సంగీత విద్వాంసుడైన నారదుడు సమాచారంతో జీవులను వివేకవంతులను గావించాడు. తెలుగు సాహిత్యంలోనూ తెలుగు సినిమాలలోనూ నారదుని కలహ ప్రియత్వం, వాక్చతురత తరచూ ప్రస్తావించబడతాయి. ఉపనిషత్తులు, పురాణములు, ఇతిహాసములలో నారదుని కథలు బహుళంగా వస్తాయి. అంతేకాదు, నారాయణుడికి పరమ భక్తుడు, విరాట రూపంలోని శ్రీ మహావిష్ణువును గుర్తించిన యోగి, ఋషి సనత్కుమార సంధ్యోగోపనిషత్తు 7వ భాగంలోని భూమ విద్య గురించి నారదుడికి బోధించాడు. ఉపనిషత్తులోని అత్యంత ఉన్నతమైన ఈ విద్యను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని నారద మహర్షికి సనత్కుమార సూచించాడు. మహాభారతంలో నారదుడు కీలక పాత్ర పోషించాడు. పాండవులు వెన్నంటి ఉండి యుధిష్ఠరుడికి ధర్మ మార్గాన్ని నిర్దేశించాడు. 12 మంది చిరంజీవుల్లో నారదుడు కూడా ఒకరు. సజీవంగా ఉన్నాడు కాబట్టి మన మనస్సులో నివసిస్తున్నాడు. 64 విద్యలకు అధిపతిగా పేర్కొంటారు. నారదుడి యొక్క భక్తి సూత్రాలను ఒక కళాఖండంగా చెప్పవచ్చు. పరిపూర్ణమైన దేవదూత, ముల్లోకాలలో అలుపు లేకుండా సంచరించే శక్తి నారదుడి సొంతం. ఆ మార్గంలో కలిసిన ప్రతి ఒక్కరికి సమాచారాన్ని భాగాలుగా పంచాడు. మానవులు, దేవతలు, రాక్షసులతోనూ ఒకేలా వ్యవహరించాడు. దైవం జ్ఞానాన్ని ప్రసాదించే వ్యక్తిగా శబ్దకల్ప ధ్రువలలో పేర్కొన్నాడు. నారదుడు కలహప్రియుడిగా ప్రసిద్ధిగాంచాడు. నారదుడు బ్రహ్మ మానసపుత్రుడు, సిసలైన ఋషి పుంగవుడు. అంతరంగం స్వచ్ఛంగా, నిర్మలంగా ఉంటుంది. మరి పురాణాల్లో ఎందరికో ఎన్నోసార్లు తగువులు ఎందుకు పెడతాడంటే వాటి వెనుక మర్మం వేరే ఉంటుంది. ప్రతిదానికి కార్యకారణ సంబంధం ఉంటుంది. నారదముని ఏ పని చేసినా అది జగత్ కళ్యాణానికి ఉపయోగపడుతుంది. ఒకానొక సందర్భంలో జలంధరుడనే రాక్షసుడు క్రూరంగా మారి దేవమానవులను హింసిస్తుంటే అతడి సంహారానికి నారదుడు యుక్తి పన్నాడు. శివుడి నుంచి వరం పొందడంతో జలంధరుడి ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోయింది. దీంతో నారదుడు పార్వతి అందాన్ని వర్ణించి జలంధరుడికి మోసం కలిగించాడు. వరగర్వంతో జగన్మాతను మోహించి ఆమెను పొందడానికి ప్రయత్నించడంతో చివరకు శివుడు సంహరించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.